రామాయణ కిష్కింధకాండ 12 సర్గ. ఇక్కడ శ్రీరాముడు 7 మద్ది చెట్లను భేదించుట, రాముడొక్క శౌర్య పరాక్రమాల్ని చూసి సుగ్రీవుడికి నమ్మకం ఏర్పడుట, అలాగే ఆ రాముడి సూచన మేరకు సుగ్రీవుడు వాలిని యుద్ధానికి ఆహ్వానించుట, వాలికి సుగ్రీవుడికి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుట, అయితే ఆ ఇద్దరు అన్నదమ్ముల పోలికలు ఒకలాగా ఉండటం ద్వారా శ్రీరాముడు తన బాణాన్ని ప్రయోగించడు. యుద్ధంలో దెబ్బతిన్న సుగ్రీవుడు మళ్ళీ ఆ మాతంగ వనానికి చేరుకోవటం, శ్రీరాముడు మళ్ళీ సుగ్రీవుని ఓదార్చి గుర్తుగా ఒక మాలను ధరింపజేసి మళ్ళీ వాలిని యుద్ధానికి పిలవమని పంపటం, అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. ఏతచ్చ వచనం శ్రుత్వా సుగ్రీవేణ సుభాషితం ప్రత్యయార్థం మహాతేజ రామో జగ్రాహ కార్ముకం. ఏదైతే వచనాలు పలికాడో సుగ్రీవుడు, అంటే ఇక్కడ రామ, ఏనుకన్నా బలమైన వాడివి, అంటే నీ ధనస్సును ఒక్కసారి సంధిస్తే నువ్వు వేసే బాణాలు, నీ శక్తి అంతా కూడా కూడుకుని నీతో ఎవరు సరితూగలేరు. అయితే ఇక్కడ నువ్వు ఏదన్నా సాధించగలవు, నువ్వు చాలా గొప్పవాడివే. అయినప్పటికీ కూడా అంటే ఏదైతే వాలి మీద, వాలీకున్న పరాక్రమ శక్తిని అన్ని దగ్గర నుంచి చూసినవాడు ఆ భయం కారణంగా ఒక్కసారి మళ్ళీ ఆ విశ్వాసం కుదుర్చుకోవటానికే మళ్ళీ ఇలా మాట్లాడాడు. అంటే మానవుల్లో నీతో సాటైన వాడు ఇంకొకడు ఎవ్వడూ లేడు అని కూడా చెప్పాడు సుగ్రీవుడు రాముడికి. అంతా చెప్పి ఇవన్నీ మాట్లాడిన తర్వాత అంటే సమయానికి తగ్గట్టుగా, అందుకే సుభాషితం. భాషించటం అందరూ మాట్లాడటం అందరూ మాట్లాడతాం కానీ ఎలా మాట్లాడాలి, ఆ సమయానికి సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడటము. అందుకే మహా తేజస్వి అయిన రాముడు సుగ్రీవుడు పలికిన ఆ సందర్భానికి సముచితమైన ఆ మాటలు విని అతనికి విశ్వాసం కుదురుకోవటానికి మళ్ళీ తన ధనుస్సుని చేతపట్టాడు శ్రీరాముడు. సగృహీత్వా ధనుర్ఘోరం శరమేకం చ మానదః సాలముద్దిశ్య చిక్షేపాజ్యాస్వన్యేహ పూరయన్ దిశః. లోక విఖ్యాతి అంటే ఎన్నో సాధించిన వాడికి ఇప్పుడు మళ్ళీ నాకింత పరాక్రమం ఉంది, నాకింత బలం ఉంది అని మళ్ళీ నేను నిరూపించుకోవటం ఏంటని ఇట్లాంటి ఆలోచన లేదక్కడ రాముడికి. సుగుణాభిరాముడు అని చెప్పటం అందుకే. అయితే మళ్ళీ అంటే నన్ను నమ్మిన వాళ్ళకి ఆ విశ్వాసం కల్పించడం, అలాగే ఆ భయాన్ని తొలగించటానికి. లోకవిఖ్యాత చెందినవాడైనప్పటికీ కూడా రామచంద్రుడు తన కోదండాన్ని గ్రహించి ఒక్కసారిగా ధనుష్ఠాకారం చేశాడు. ఆ ధనుష్ఠాకారం చేసి ఏదైతే అల్లెతాడును అలా చెవు వెనక్కి లాగిపెట్టి ఇంతలాగా చేస్తుంటే ఆ శబ్దం ఎలా వచ్చింది అంటే దిక్కులన్నీ మారుమోగిపోయేలాగా వచ్చింది. सा विसृष्टो बलवता बाणः स्वर्णपरिष्कृतः भित्त्वा सालान् गिरिप्रस्थे सप्तभूमिं विवेशः प्रविविष्टश्च मुहूर्तेन धरां भित्त्वा महाजवः निष्पत्या च पुनस्तूर्णं स्वातूनिं प्रविवेशः. ఆ మద్ది చెట్టుని ఏదైతే ఒక్క మద్ది చెట్టును భేదించి చాలు అని అడిగాడు సుగ్రీవుడు. అయితే ఒక్కసారిగా ఆ బాణాన్ని మద్ది చెట్టుకి గురి చూసి పెట్టాడు. వాడైన బాణాన్ని ఒక్కసారిగా రాముడు ప్రయోగించాడు. మహావీరుడు అలవోకగా ఏదైతే బాణాన్ని సంధించి వదిలాడో ఆ బంగారుపు బాణము 7 మద్ది చెట్లని ఒక్కసారిగా చీల్చివేస్తూ అలా వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోవటమే కాకుండా పాతాళానికి వెళ్ళి ప్రవేశించటం ఎంత వేగంగా వెళ్ళిందో అంతే వేగంగా తిరిగి ఆ అధోలోకం నుంచి మళ్ళీ క్షణకాలంలో ఆ రాముడి యొక్క తునీరములో వచ్చి చేరింది ఆ బాణము. తాన్ దృష్ట్వా సప్త నిర్భిన్నాన్ సాలాన్ వానర పుంగవః రామస్య శరవేగేన విస్మయం పరమం గతః. శ్రీరాముడు ఒక్క బాణము 7 మద్ది చెట్లని ఒక్క దెబ్బతో అలవోకగా చీల్చివేయటం కళ్ళారా చూసిన ఆ సుగ్రీవుడు ఎంతో ఆశ్చర్యానికి, అంటే ఇక్కడ మనం కొన్ని వినటానికి, కొన్ని ఆలోచించుకుని ఊహించటానికి, కొన్ని ప్రత్యక్షంగా చూడటానికి ఆ అనుభవం ఏదైతే ఉంటుందో, పైగా ఇక్కడ ఆశ్చర్యం, ఆనందం అన్నీ. ఏ భయం వల్ల ఎంతో బాధకి లోబడి ఇన్నాళ్ళు ఉన్నాడో ఆ భయం తొలగిపోయే క్షణం వచ్చింది. ఆ భయాన్ని తొలగించగలిగిన వాడు నాకు వచ్చాడు అన్న ఆనందం అన్నమాట. సామూర్ధ్నా న్యపతద్భూమౌ ప్రలంబీకృతభూషణः సుగ్రీవः పరమప్రీతో రాఘవాయ కృతాంజలిః. అంతటా
ఆ వానరరాజు సుగ్రీవుడు రాముడొక్క పరాక్రమానికి ఎంతో ఆనందించి వెంటనే ఆయనకి నమస్కరిస్తూ అంటే అయితే ఒళ్ళు మర్చిపోయి మైమర్చిపోయి ఆనందంలో అస్తవ్యస్తంగా ఎక్కడెక్కడ ఆభరణాలు ఎలా పడిపోతున్నా సరే ఆ కాళ్ళ మీద పడిపోయాడు. ఇదం చోవాచ ధర్మజ్ఞం కర్మణా తేన హర్షితః రామం సర్వాస్త్ర విదూషాం శ్రేష్టం శూరమవస్థితం. శ్రీరాముడొక్క బాణ ప్రయోగ కౌశలతకి సుగ్రీవుడు ఎంతో ఆనందంతో ధనుర్ధారుల్లో కూడా నువ్వే శ్రేష్ఠుడివి, మహాశూరుడివి, ధర్మజ్ఞుడైన ఆ రఘురాముడితో మళ్ళీ ఇట్లా అన్నాడు. సేంద్రాన్నపి సురాన్ సర్వాన్ త్వం బాణైః పురుషర్షభ సమర్థః సమరే హంతుం కిం పునర్వాలినం ప్రభో. నరశ్రేష్ఠుడైన ప్రభు, ఇంద్రుడు మొదలైన సమస్త దేవతల్ని సైతం నీ యొక్క బాణం దాటితో యుద్ధంలో చంపగలిగిన సమర్థత కలిగి ఉన్నవాడివి నువ్వు. ఏన సప్త మహాసాల గిరిర్భూమిశ్చ ధారితాః బాణేనైకేన కాకుత్సా స్థాతా తే కో రణాగ్రతః. అద్య మే విగతః శోకః ప్రీతిరధ్యా పరా మమ సుహృదం త్వాం సమాసాద్య మహేంద్ర వరుణోపమం. ఇలా సమర్థత కలిగి ఉన్నవాడివని చెప్పి అంటే ఇంత సమర్థత కలిగి ఉన్నవాడికి వాలిని చంపటం ఒక లెక్క. ఓ రామ, నీవు ఒకే ఒక్క బాణంతో ఇంత బలమైన మద్ది చెట్లని 7 అలవోకగా చీల్చివేసేశావు. పర్వతాల్ని భూమిని కూడా చీల్చివేసేశావు ఆ ఒక్క బాణంతో. ఇంకా యుద్ధంలో నిన్ను ఎదిరించి ఎవరు నిలవగలరు? అంటే నిన్ను ఓడించేవాడు ఎవ్వరూ లేరు. ఇంద్రుడితో వరుణుడితో సమానుడమైనటువంటి నీవు నాకు స్నేహితుడిగా లభించటము, నాకు మళ్ళీ అభయం ఇవ్వటము, నా శోకాన్ని తొలగిస్తానని మాట ఇవ్వటము, ఇంతకన్నా నాకేం కావాలి? తమద్వేయా ప్రియార్థం మే వైరిణం భ్రాతృరూపిణం వాలీనం జహి కాకుత్సా మయా బద్ధోయమంజలి. అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు మనకి అండగా నిలబడి మన బాధలు తొలగించడానికి మనకి సహాయం చేస్తున్నారు. కానీ నా తోబుట్టు నన్ను ఇంతలాగా శత్రువుగా భావించి నా సోదరుడు నన్ను బాధిస్తున్నాడు. అందుకే ఓ రఘువీర, నీ నేను నమస్కరిస్తున్నాను, చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నాకు సోదరుడు రూపంలో ఉన్న నా శత్రువుని వాలిని పైగా నా ప్రీతి కొరకు వధించమని అడుగుతున్నాను. అంటే ఇక్కడ రాముడికి వాలితో ఏం శత్రుత్వం లేదు. అలా లేకుండా ఎవరిని ఏం చేయడు. కాకపోతే నా ప్రీతి కోసం నాకు బాధ కలిగిస్తున్నాడు కాబట్టి అతన్ని వధించమని నేను వేడుకుంటున్నాను అన్నాడు. తతో రామః పరిష్వజ్య సుగ్రీవం ప్రియదర్శనం ప్రత్యువాచ మహాప్రాజ్ఞో లక్ష్మణానుమతం వచః. మహాప్రాజ్ఞుడైన శ్రీరాముడు సుగ్రీవుణ్ణి కూడా లక్ష్మణులాగే ప్రీతిపాత్రుడిగా చేసుకున్నాడు. అందుకే తన ప్రియమిత్రుణ్ణి ఆ రాముడు దగ్గరికి చేర్చుకుని మళ్ళీ ఇలా అన్నాడు. అస్మాద్ గచ్చేమా కిష్కింధాం క్షిప్రం గచ్చా త్వమగ్రతః గత్వా చాహ్వాయ సుగ్రీవ వాలినం భ్రాతృబంధినం. ఓ సుగ్రీవ, వెంటనే మనం కిష్కిందాకి వెళదాం. నువ్వు ముందు నడువు, వెళ్ళి నీ సోదరుడైన వాలి, నిన్ను హింసిస్తున్నట్టు ఆ వాలి ఉన్నాడు కదా, అతన్ని యుద్ధానికి పిలువు అన్నాడు. సర్వే తే త్వరితం గత్వా కిష్కింధా వాలినః పురిం వృక్షేరాత్మానమావృత్య వ్యతిష్టన్ గహనే వనే. అనంతరం వారందరూ కూడా వాలి రాజధాని అయిన కిష్కిందకు వెళ్ళారు. దట్టమైన అడవిలో చెట్టుచాటను వీళ్ళందరూ నిలిచి ఉన్నారు. అంతటా సుగ్రీవుడు నడుం బిగించి ఇక్కడ రాముడు ఉన్నాడు అన్న ధైర్యంతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. సుగ్రీవో వ్యానధత్కోరం వాలినో ఆహ్వాన కారణాత్ గాఢం పరిహితో వేగాత్ నాథేర్బింధన్ని వాంభరం. అందుకుని యుద్ధానికి సిద్ధపడిపోయి వెంటనే వాలిని కూడా ఆహ్వానించాడు యుద్ధానికి. భయంకరంగా గట్టిగా గర్జించాడు. అట్లా చేసి ఆ గర్జన ఆకాశాన్ని చీల్చివేస్తున్నట్టుగా ఉన్నట్టు అంత గట్టిగా చేశాడు. తం శ్రుత్వా నినదం భ్రాతుః క్రుద్ధో వాలి మహాబలః నిశ్చక్రామ సుసరబ్ధో భాస్కరోస్తతటా దివా.
అయితే మహాబలశాలి అయిన వాలి తన తమ్ముడైన సుగ్రీవుడు అంతలాగా గర్జిస్తూ ఉంటే విన్నాడు. ఇని ఇంకా కోపంతో ఒక్కసారిగా ఆ నగరం నుంచి బయటకి వచ్చాడు. అప్పుడతడు అక్కడ చేరి సూర్యబింబంలాగా కనపడుతున్న అంటే ఇక్కడ అస్తమించబోతున్న సూర్యుడిలాగా తేజోహీనుడై ఉన్నాడు. తతః సుతూమూలం యుద్ధం వాలి సుగ్రీవయోర్భూత గగనే గ్రహయోర్ఘోరం బుధాంగారకయోరివ. ఆకాశంలో ఎలా అయితే బుధుడు అంగారకుడు ఇలా గ్రహాల మధ్య భూమిపైన వాలి సుగ్రీవు మధ్య అంత భయంకరమైన ద్వంద్వ యుద్ధం నడుస్తుంది. ఆ సోదరులు ఇద్దరూ కూడా క్రోధంలో ఆవేశంలో నిజంగా శత్రువులు ఎలా అయితే పోరాడుకుంటాడో అలా యుద్ధ భూమిలో ఇద్దరు కూడా పిడుగులు పాటులాగా అరచేతులతో దెబ్బలు కొట్టేసుకుంటూ కాళ్లతో తన్నేసుకుంటూ तलेर्शनिकल्पैश्च वज्रकल्पैश्च मुष्टिभिः जग्नोतु सत्समरे అన్యోన్యం భ్రాతరో క్రోధమూర్ఛితం. ఇద్దరు కూడా వజ్రాయుధాలు లాంటి వాళ్ళ చేతులతో వాళ్ళ కాళ్ళతో ఆ నఖములతో అంటే గోర్లతో ఇద్దరు పిడికిళ్లతో గుద్దేసుకోవటం పరస్పరం ఒకళ్ళనొకళ్ళు నిజంగా ముష్టి యుద్ధాలు చేసుకుంటూ ఆ సమరం ఘోరంగా క్రోధంతో కొడుతున్నారు. ततो रामो धनुष्पाणिः तावुभौ समुदीक्षतु అన్యోన్యసదృశో వీరో ఉభౌ దేవా వివాస్మినో. అప్పుడు ధనుర్ధారి అయి రాముడు ధనుస్సు పట్టుకునే ఉన్నాడు సంధించడానికి. అశ్విని దేవతలు అంటే ఇద్దరు కూడా జిరాక్స్ కాపీలా ఒకళ్ళని పోలి ఒకళ్ళు ఉన్నారు. వ్యత్యాసం అన్నది ఎక్కడా తెలియట్లేదు. ఒకరితో ఒకరి పోలి ఉన్న ఆ ఇద్దరు వీరుల్ని చూస్తూ అలా ఉండిపోయాడు కానీ ధనుస్సు నుంచి ఆ బాణాన్ని వదల్లేదు రాముడు. యన్నావాగచ్చత్ సుగ్రీవం వాలినం వాపి రాఘవః తతో నా కృతవాన్ బుద్ధిం ముక్తుమంతకరం శరం. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకళ్ళని పోలి ఒకళ్ళు ఉన్నారు. అందుకే సుగ్రీవుణ్ణి వాలిని స్పష్టంగా గుర్తించి ఎవరు ఏంటి అన్నది అర్థం కావట్లేదు. ఎందుకు బాణం ఒక్కసారి వదిలితే గురి తప్పదు. ఈ తగలగానే మరణిస్తాడు. సుగ్రీవుడే మరణించేలాగా. ఎందుకు అంటే ఇద్దరికి వ్యత్యాసం తేడా అన్నది తెలియట్లేదు. అది గుర్తించలేకపోతున్నాడు రాముడు. అందుకుని ప్రాణాంతకం ప్రాణాలు తొలగించేది తన బాణము. అందుకే దాన్ని ప్రయోగించకుండా అలా ఉండిపోయాడు రాముడు. ఏతస్మిన్నంతరే భగ్నః సుగ్రీవస్తేన వాలినా अपश्यन् राघवं नादं ऋष्यमूकं प्रधुर्ध्रुवे क्लान्तो रुदिकस्तिक्ताङ्गः प्रहरेर्जर्जरीकृतः वालिनाभिद्रुतः क्रोधात् प्रविवेशा महावनम्. ఇద్దరు ఘోరంగా ఇంతలాగా యుద్ధం చేసుకుంటూ ఉంటే వాలి చేతిలో చాలా దెబ్బలు తినేశాడు సుగ్రీవుడు. ఎందుకంటే రాముడు ఉన్నాడు, రాముడు బాణం వేసేస్తాడు అనుకున్నాడు, విజృంభిస్తున్నాడు. కానీ ఇక్కడ వాలి చేతుల్లో దెబ్బలు తింటున్నాడు తప్పితే రాముడి బాణం ఇంకా రావట్లేదు. ఆ రాముడు ఇంకా ఎక్కడా వెయ్యట్లేదు, దాన్ని కనకరించట్లేదు అని చెప్పి ఈ వాలి దెబ్బలకి తట్టుకోలేక చేతుల్లో అంతలాగా గాయపడిపోయి ఉన్నాడు. రక్షకుడైన రాముడేమో బాణాన్ని వదలట్లేదు. ఇంక ఇవన్నీ చూసి మళ్ళీ తనను కాపాడుకోవాలంటే మళ్ళీ ఆ ఋష్యముఖ పర్వతాలకే వెళ్ళిపోతే గాని మళ్ళీ ఇక్కడి నుంచి విముక్తి కలగదు అనుకుని ఆ పర్వతం వైపుగా పరుగులు తీస్తున్నాడు సుగ్రీవుడు. తనను ఎదిరించి పోరాటానికి వచ్చిన సుగ్రీవుణ్ణి చూసి వాలి మండిపడ్డాడు. ఎందుకంటే యుద్ధానికి వచ్చినాడు యుద్ధం చేయాలి, పారిపోవటం ఏంటి? అందుకుని మళ్ళీ తన పిడుకులతో గుద్దుతానే ఉన్నాడు. తను పారిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. వాలి ఏమో గుద్దుతానే ఉన్నాడు. అతని శరీరం నుగ్గు నుగ్గు చేసేశాడు. అప్పుడు సుగ్రీవుడు తన శరీరం ఇంకా కూడా రక్తసిక్తమైపోయింది. రక్తంలో తడిసిపోయినట్టుగా అయిపోయి ఇంకా అలసిపోయాడు. యుద్ధం చేసే అంత ఓపిక కూడా లేదు. వెంటనే ఆ మహాపర్వతం మీద ఆ వనంలోకి మొత్తానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళితే రక్షణ కలుగుతుంది. మళ్ళీ వాలి తన్నేమి చెయ్యలేడు అని. तं प्रविष्टं वनं दृष्ट्वा वाली शापभयार्दितः मुक्तो ह्यासि त्वमित्युक्त्वा सन्निवृत्तो महाद्युतिः निवृत्तः स्वपुरीं प्राप क्रोधाविष्टो महाबलः. ఎంతో బలశాలి అయిన ఆ వాలి ఋష్యమూక వనముల్లో సుగ్రీవుడు ప్రవేశించుట చూశాడు. అతడు మళ్ళీ అందులోకి ప్రవేశించలేడు. ఎందుకంటే ఆ మాతంగముని యొక్క శాప కారణంగా ఆ పర్వతం మీదకి వెళ్ళటానికి భయపడ్డాడు. బ్రతికిపోయావు పో అని పలికి మళ్ళీ వెనక్కి తిరిగిపోయాడు తన రాజ్యానికి. తర్వాత కోపంతో అతడు తన నగరానికి చేరుకున్నాడు వాలి. రాఘవోపి సహ భ్రాత్ర
సహచైవ హనుమత తదేవ వనమాగచ్చత్ సుగ్రీవో యత్ర వానరః. రాముడు కూడా తమ్ముడైన లక్ష్మణుతో, హనుమంతుడితో వీళ్ళందరితో కలిసి సుగ్రీవుడున్న వనానికి మళ్ళీ వాళ్ళు కూడా తిరిగి వచ్చేశారు. తం సమీక్ష్యాగతం రామం సుగ్రీవः సలక్ష్మణం హ్రీమాన్ దీనమువాచేదం వసుధాం అవలోకయన్. వీళ్ళందరూ తిరిగి వచ్చేశారు. అంతలో తన దగ్గరికి వస్తున్న రామలక్ష్మణులు చూసి సుగ్రీవుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఆ నేల వైపు చూస్తూ రాముడితో దీనంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో రామాయణ కిష్కింధాకాండ 12th సర్గలో 25 శ్లోకాస్ సంపూర్ణం.